జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ జానపద గాయకుడు రచయితపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. జిల్లా సాంస్కృతిక సారథిలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ యువతి తనను రేపు చేసినట్టు కేసు పెట్టింది. తనను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పలుసార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, జగిత్యాల జిల్లాలో మరో యూట్యూబ్ స్టార్ పై మాత్రమే ఇటు యూట్యూబ్ సింగర్ పై కేసు నమోదైందని చెప్పవచ్చు. అయితే ప్రముఖ తెలంగాణ రాష్ట్రంలో ఫేమస్ యూట్యూబ్ ఫోక్ సింగర్ అయిన సంస్కృత సారథి ఉద్యోగి అయిన మల్లిక్ తేజపై మాత్రం జగిత్యాల పట్టణంలో రేప్ కేసు అనేది నమోదైంది. గత కొంతకాలంగా ఓ పరిచయమైన ఆ యువతితో మాత్రం సాన్నిహిత్యంగా ఉన్న మల్లిక్ తేజ ఆమెపై ఈ లైంగిక దాడికి పాల్పడ్డట్టు కూడా ఆ యువతి ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా మాయమాటలు చెప్పి లొంగ తీసుకొని పలుమార్లు కూడా అత్యాచారం చేసినట్టు కూడా యువతి పోలీసులకు పేర్కొన్నట్టు కూడా మనకు సమాచారం అందించింది. బ్లాక్ మెయిల్ చేసి కూడా అత్యాచారం చేసిన కేసులో మాత్రం తనపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సంబంధించిన యువతి పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేసి డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణ పోలీసులు మాత్రం మొదటగా మాత్రం సింగర్ మల్లిక్ తేజపై మాత్రం కేసు నమోదు చేసినట్టు తెలిసారు. ఇటు రేప్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ అనంతరం మాత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇటు పోలీసులు పేర్కొంటున్న నేపథ్యంలో మాత్రం ఇటు బాధిత యువతికి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మాత్రం సంబంధిత కుటుంబ సభ్యులపై కూడా ఇటు మల్లిక్ తేజ నానా దుర్భాషలు మాట్లాడినట్టు కూడా ఆ యువతి పోలీసుల విచారణలో పేర్కొన్నారు. అయితే మొత్తానికైతే రాష్ట్రంలో సంచలనంగా మారుతున్న ఈ యూట్యూబ్ ఛానల్ ఇటీవల ఇటు యూట్యూబర్ అయిన హర్ష సాయిపై కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మాత్రం ఈ రాష్ట్రంలోనే మరో యూట్యూబ్ ఫోక్ సింగర్ పై మాత్రం కేసు నమోదవడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే ఇటు అఘాయిత్యాలకు పాల్పడడంతో మాత్రం ఇటు యూట్యూబ్ కు సంబంధించిన సింగర్స్ నుంచి కూడా ఇటు ఉద్యోగి అయిన మల్లిక్ తేజ ఇలాంటి ఘటాలు పాల్పడ్డట్టు కూడా దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు కొంతకాలంగా కూడా వీళ్లకు 3 సంవత్సరాలుగా విభేదాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరి కలిసి కూడా ఒక యూట్యూబ్ అనేది రన్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం గత కొంతకాలంగా వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని కూడా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా ఒక ఇష్యూలో యూట్యూబ్ లో ఈ వచ్చే ఇన్కమ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీరికి మధ్య 3 సంవత్సరాలుగా విభేదాలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ పలుమార్లు కూడా ఇతను బెదిరింపులకు పాల్పడుతూ కూడా అత్యాచార యత్నానికి పాల్పడ్డట్టు కూడా యువతి పేర్కొంటున్న పరిస్థితి మనకు మొత్తానికైతే రాష్ట్రంలో మాత్రం ఇది యూట్యూబ్ స్టార్ అయిన ఇటు మల్లిక్ సింగర్ అయిన మల్లిక్ తేజపై కేసు నమోదు చేయడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పేసి ఇది గత కొంతకాలంగా కూడా ఇతను మొత్తం సంస్కృత సారథి ఉద్యోగిగా కూడా ఈ మల్లిక్ తేజ కొనసాగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సందీప్, గోపికృష్ణ, అంటే ఎన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేస్తారు? అంటే ప్రస్తుతం మల్లిక్ తేజ్ ఎక్కడున్నాడు? పోలీసులు మల్లిక్ తేజ్ ని ఇప్పటివరకు అరెస్ట్ చేశారా? ఏమైనా వివరణ ఇచ్చారా? సందీప్, అయితే ప్రస్తుతం అయితే ఇటు జగిత్యాల పట్టణ పోలీసులకు మాత్రం ఇటు 2 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన వార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అనేది ఇటు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉన్న ఫిర్యాదు చేసిన సంబంధిత యువతి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ పరిధి కాదని చెప్పిన నేపథ్యంలో మాత్రం జగిత్యాల పట్టణ పోలీసులు మాత్రం నిన్న సాయంత్రం ఫిర్యాదు చేసినట్టు కూడా మనకు సమాచారం అందించింది. దీంతో మాత్రం పూర్తి స్థాయిలో మల్లిక్ తేజ ఇప్పటికైతే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని చెప్పేసి చెప్పచ్చు. అయితే అతను ఎక్కడున్నాడన్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు మాత్రం అతనిపై విచారణ చేపట్టి అతన్ని ఎంక్వైరీ చేసిన అనంతరం మాత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి ఇప్పుడు పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో మాత్రం ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రం అతనిపై ఇటు రేపు కేసు మాత్రము నమోదు చేసినట్టు కూడా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అతని దాదాపు పట్టణ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం మాత్రం అతనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇప్పటికే పోలీసులు మనకు స్పష్టం చేశారు. అయితే
రెగ్యులర్ గా మాత్రం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అతనిపై మాత్రం ఎక్కడ ఉన్నారో అనే మాత్రం ఎంక్వైరీ మాత్రం అతన్ని అదుపులోకి తీసుకునే యత్నం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది.